అన్న నమస్తే వెంకటరెడ్డి అన్న. నమస్తే నమస్తే అన్న నమస్తే. ఫస్ట్ టైం చేసినట్టున్నావు కానీ ఫస్ట్ టైం ఎంకాయల్లో వెంకటరెడ్డి. ఎక్కడి నుంచి అన్న? ఇంకా చేవల నియోజకవర్గం వికారాబాద్ డిస్టిక్ అన్న. చేవెళ్ళనా అన్న? అన్న నాపేట మండలి ముబారక్పూర్. అన్న చెప్పే. అదే ఇప్పుడు మాట్లాడదు కదా. ఒక్క సెకండ్ అన్న, ఒక్క సెకండ్. కత్తి రాజలింగం అన్న, మీ కమిట్ రేవంత్ రెడ్డికి, మీ కామెంట్ రేవంత్ రెడ్డికి మంచిన కౌంటర్ అంటూ. థ్యాంక్ యూ బ్రదర్. చెప్పే ఎంకన్నా. అదే ఇప్పుడు మాట్లాడుతారు కదా అందరూ. ఇది ఇప్పుడు ఆయన జైలుకి వచ్చింది కాబట్టి అందరూ జైలుకి వెళ్ళాలని నా ప్లాన్. అంటే వెంకటరెడ్డి ఆ రెడ్లంతా సపోర్ట్ చేయకపోతే ఎట్లనే? మీరు రెడ్లే తిడతారా అన్న రేవంత్ రెడ్డి? తిట్టుడు కాదన్న, తిట్టుడు అవసరం లేదు కానీ అంటారు ఆయన వ్యతిరేకిస్తారా అని. వ్యతిరేక చేస్తున్నారు చేస్తుంది కదా. అంటే ఒకనాడు ఆయన చేసే పనులు అట్లున్నాయి కన్నా. రెడ్లు గొప్పోళ్ళము, రావులు వెలుమలు ఎన్ని పద్మనాయకులు అనుకుంటా వాళ్ళని విమర్శించి ఆ రోజు చెప్పిండు మనమే పరిపాలించాలి, మనమే ఉండాలి. ఇలా మీరు ఇట్లా మళ్ళీ వ్యతిరేకిస్తే కొంచెం ఆయనకు నొప్పి కాదా? వ్యతిరేక ఎందుకు నొప్పి అయితే చేసే పని బట్టి పడుతుంది కదా. అట్లా అంటవా? మరి పెద్ద మనుషులు వాళ్ళు. శ్యాంప్రసాద్ అన్న ఎప్పుడో రిటైర్ అయ్యాడు కదా, తెలంగాణ ముందే రిటైర్ అయ్యాడు ఆయన. ఆయన సక్కనోడైతే మేమెందుకు అంటామన్నా అంటవా? అవు మరి ఇప్పుడు ఈయన జైలు కోండి కాబట్టి ఎవరి జైలు లేనికి శాతం అయితే పెద్దలను ఇలా అని ఎంతమంది ప్లాన్ చేస్తున్నారు ఇట్లా. అంటే ఎట్లా చేద్దామన్నా మరి ఇప్పుడు? ఎట్లా చేద్దామంటావు ఇప్పుడు? గట్లా మాట్లాడేటోళ్ళు ఉన్నారు మన పరిపాలనలో. ఏం చేద్దాం కాక 2 ఏళ్ళు అనుభవించాలి, ఇంకే 2.5. అంతేనా? అంతే. అనుభవిస్తే అది ఎట్లయితే అట్లయితుంది. ఇప్పటికి ఎలక్షన్ వచ్చాక పబ్లిక్ అంతా, తెలంగాణ పబ్లిక్ అంతా ఆలోచన చేస్తారు కదా. అర్థమవుతుందా? పబ్లిక్ అర్థమవుతుందా ఇప్పుడన్నా? ఎందుకు అర్థమవుతుందా? 100% అర్థమవుతుంది. కాకపోతే మనం ఏం చేయలేమని అనుకుంటున్నాం. అదే ఇప్పుడు నేను చెప్పి ఏదో ఖరాబ్ చేస్తున్నట్టు కాదు కదా, మీకే ఉంది కదా మనసులో. నేను రోజు చూస్తాను. ఇంకా వాయినిటీ ఉన్నప్పుడు చూస్తాను అన్న. ఇంకా ఎందుకంటే మనకి వెంటనే కానట్లుగా. పర్లేదు అన్న, నువ్వు ఇప్పుడు ఫోన్ చేసింది కూడా నాకు తృప్తి అయింది. ఇవి పేరు మర్చిపోను. ఎంకాయల్లో వెంకటరెడ్డి కథం చేవెళ్ళ. అవునా? రైతుల కోసం కొట్లాడిన మస్తు రుణమాఫీ, రైతు భరోసా. ఇక వాళ్ళు కూడా ఏం చేస్తాం, ఆ ఛానల్ కూడా వాళ్ళకి అమ్ముడు పోయినట్టు అనిపించింది. అందుకే ఆయనతో వదిలేసిన నేను. ఇక నేను మస్తు కొట్లాడినా, మస్తు దాంట్లో ఆడినా. మొత్తం అటు వంగింది లొంగింది అనే వరకు అంటే నాకు నచ్చలేదు. చాలు నేనే పెట్టుకుంటోటి, ఏదైతే అది అవుతుంది. నాకు మీరు రైతులు సపోర్ట్ చేయరా అనుకున్నా పెట్టినా, ఇలా నన్ను బ్రహ్మాండంగా ఆదరిస్తారు. నా తప్పు ఉంటే ఇలా ఇంత 1000 మంది చూస్తారన్న, 1800 మంది చూస్తున్నారు చూడు లైవ్. కాలేయాదేనా? ఇక పెద్ద మనిషి నేను ఉరుకుతూనే ఉన్నాడు. ఏదో ఉరుకుతుండు కదా, ఆడికి వస్తే భయపడుతున్నట్టుండు. నిలబడి సమాధానం చెప్పలేకపోతుండు, భయపడ్డాడు. మాట్లాడదాం, ఏదైనా లైవ్లో తీసుకుందాం, లేకపోతే వచ్చి ఇంటర్వ్యూ చేస్తా ఒకసారి. థ్యాంక్ యూ అన్న. ఇంకో నువ్వు అన్న ఆటకు ఒక కామెంట్ వచ్చింది. ఏమనంటే, మేము మోర్ దాన్ రెడ్డి వీఆర్ ఫార్మర్స్ అన్న. మేము రెడ్ల కంటే ఎక్కువ ఫస్ట్ రైతులం అంటుడు. బా కరెక్ట్ చెప్పిండే. ఎస్ రెడ్డి ఇంటూరి అంటే అప్పుడు అన్నాడు వెలమలకు పద్మనాయకులకు అని పేరు పెట్టే కదా, రెడ్లకు పద్మనాయకులకు వడదు అప్పటి నుంచే. కాబట్టి మనం పరిపాలించాలి, మన దగ్గరనే అన్ని భూములు ఉంటాయి, అన్ని ఉంటాయి. అందరితో రైతులు ముందు రైతులనా, అది అర్థం చేసుకోవాలి. రాజకీయం ఇప్పటికుంటది. అందరు చేస్తారు, ఊళ్ళలో చేస్తారు, దేశంలో చేస్తారు. ముందు రైతులకు ఇవ్వాలి ఇంపార్టెంట్. ఇంకా ఏం పంట వేసినావు నువ్వు? మొన్న వేసినావు, ఇప్పుడు ఏం వేసినావు? నేను ఆకుకూరలు వెళ్తాం అన్న మేము. అరే ఆకుకూరలు వస్తాయా మంచిగా అన్న? ఇప్పుడు వచ్చే ఆకుకూరలు అన్న, మంచి ఆకుకూరలు చూస్తే మంచిగా ఇష్టంగా తినబుద్ధి అవుతుంది. కానీ నిజంగా మీరు ఏమైనా చల్లుతురా అన్న? నాకు భయం అవుతుంది అప్పుడప్పుడు. అట్లంటలే ఏమన్నా అంటే అవి పెరగనీకి, లేకపోతే అవి అట్లా ఉండనీకి ఏమన్నా మందులు చల్లుతారా అవి మనకు? ఇప్పుడు ఆ 2 లేకుండా పండితే మంచిదా? టేస్ట్ అయ్యా లేకపోతే ఆరోగ్యమా? కష్టం. నాకు ఆకుకూర చూస్తే ఇట్లా ఎంత ఇష్టం అనిపిస్తుంది అంటే, అబ్బా ఇది వండుకుంటే ఎంత కమ్మగా ఉంటుందో అనిపిస్తుంది. కానీ అది అనారోగ్యం అని తెలుస్తుంది చాలా మటుకు. మన రైతులు కూడా అంటే ఇక మారిపోయింది, వ్యవసాయం రీతే మారిపోయింది, తీరే మారిపోయింది. అప్పుడు ఉండే ఒకప్పుడు అప్పట్లో ఉండే, ఇప్పుడు లేవు. ఇప్పుడు ఏం వేసినావు అన్న? ఇప్పుడు ఏం వేస్తున్నావు మరి? నేను ఇప్పుడు ఆకుకూర, తోటకూర, పాలకూర, పుదీనా. ఇప్పుడు వర్షాకాలం లేవు. ఇప్పుడు పత్తి వేయడానికి వర్షాలన్నీ లేవు కానీ. అవునవును, చినికే రాలతలేదు. ఎల్నినో ఏందో, సూపర్ ఎల్నినో ఏందో, ఆగమైపోతున్నాం. ఇప్పుడు ఈ పాటికి ఎట్లా పడుతుండే అన్న వర్షాలు? జూలై మధ్యలో ఉన్నాం మనము.
కుంతాల మా సిద్ధు మా జర్నలిస్ట్ ఉంటాడు సిద్ధు అలా ఇంటికాడ ఆగస్టు సెప్టెంబర్ వరకు ఆయాకాలమే లేదాన్ని ఇక మా రిపోర్టర్ ఉంటాడు ఆడ కుంతాల వాటర్ ఫాల్స్ అట్లే మన సదర్మట్ డ్యాము ఇట్లా పొంగి పొర్లుతుండే ఇట్లుంటుండే ఉన్నాయా నీళ్ళు ఇప్పుడు తగ్గిపోలే వర్షాలే లేవు కడము కూడా రైతులంతా సరే అన్న కాలం కూడా మన మీద పగబడితే ఏం చేస్తాం రేవంత్ రెడ్డి లెక్క అది కూడా అట్లా అయిందేమో మరి కాలం కూడా రేవంత్ రెడ్డి లెక్క అయిందేమో ఏం చేస్తాం భరిద్దాం మళ్ళా పంటకు ఎదురు చూద్దాం థ్యాంక్ యూ అన్న నమస్తే.